ఈ ఒబెసిటీని మనం డిఫైన్ చేయాలంటే మనం బాడీ మాస్ ఇండెక్స్ అనే దాని ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు. అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడంటే మోర్ దెన్ 30 ఉంటుందో సో అప్పుడు వాళ్ళని ఒబీస్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ ఒబెసిటీని మనం కంట్రోల్లో పెట్టడానికి మనకు 3 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం, ఇంకొకటి మెడికేషన్స్ ద్వారా, తర్వాత లాస్ట్ ఆప్షన్ సర్జరీ ద్వారా. ఫస్ట్ ఈ ఎప్పుడైనా సరే మన లైఫ్ స్టైల్ ద్వారా ఒబెసిటీని కంట్రోల్ చేయడం అనేది మంచి పద్ధతి. సో దీని లైఫ్ స్టైల్ ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ మనం 5 days ఇన్ ఏ వీక్ ఒక 30 minutes పర్ డే వర్కౌట్ చేయడం ద్వారా, ఇంకొకటి మనం కొన్ని సర్టెన్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, కొన్ని ఫుడ్స్ తినడం ద్వారా కూడా మనం ఒబెసిటీని కంట్రోల్ చేయొచ్చు. అంటే వెయిట్ కూడా లూజ్ అవ్వచ్చు. సో వీటిలో ఏంటంటే హై క్యాలరీ ఫుడ్స్ అంటే ఏమేమి ఉంటాయి ఇవి అవాయిడ్ చేయాలి. ఈ హై క్యాలరీ ఫుడ్స్ లో రైస్, వీట్, తర్వాత ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మ్యాంగో, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, అరటిపండు, పనసపండు. సో ఈ 6 types ఆఫ్ ఫ్రూట్స్ ని, తర్వాత వెజిటబుల్స్ లో పొటాటో, స్వీట్ పొటాటో, తర్వాత స్వీట్ కార్న్, కోకోనట్, ఈ రిలేటెడ్ ఐటమ్స్ ను కూడా ప్లస్ మనం షుగర్ కంటెంట్ కూడా ఈ ఫుడ్ లో తక్కువగా ఉండేట్టు చూసుకోవడం ద్వారా, ఇలాంటి ఫుడ్స్ ను మనం రెస్ట్రిక్ట్ చేసుకోవడం ద్వారా, ప్లస్ ఎర్లీగా డిన్నర్ చేయడం ద్వారా, డైలీ వర్కౌట్ చేయడం ద్వారా మనం ఈ వెయిట్ అనేది లూజ్ అవ్వచ్చు.